హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈరోజు మనం పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈరోజు మనం ఆర్డర్స్ని ఏ విధంగా మనం చేంజ్ చేయాలి, అదేవిధంగా లెట్ సెంటెన్సెస్ మనం ఏ విధంగా చేంజ్ చేస్తాం, దెన్ ఫాలోడ్ బై అడ్వైజెస్ అనేది మనం యాక్టివ్ వాయిస్లో ఏ విధంగా ఇస్తామో మనం ఇప్పుడు ఈ సెషన్ ద్వారా నేర్చుకుందాం. ఓకేనా? సో ఎందుకంటే ఇంతకుముందు మనం అన్ని టెన్సెస్లో యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి ఏ విధంగా చేంజ్ చేయాలో నేర్చుకుందాం. సో ఇప్పుడు మనకి కొన్ని ఆర్డర్స్ అని చెప్పేసి, దెన్ అడ్వైజెస్ అని చెప్పేసి, దెన్ కొన్ని మనకు సింగిల్ వర్డ్స్ వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్లో మనకు వస్తూ ఉంటాయి. ఇందులో ఆర్డర్స్లో కానీ లేదంటే మనకి లెట్ సెంటెన్సెస్ కానీ వస్తూ ఉంటాయి. సో అవి మనం ఇప్పుడు ఏ విధంగా చేంజ్ చేయాలో ఈ యొక్క సెషన్ ద్వారా మనం నేర్చుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఆల్రెడీ కొంత గొప్ప ఐడియా అనేది ఉంది. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనేది ఎట్లా చేంజ్ చేస్తే మనం ఏ విధంగా యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా? సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఫర్ ఆర్డర్స్ అని చెప్పేసి అంటున్నాం. సో మనం ఈ ఆర్డర్స్ గురించి మనం ఇప్పుడు యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి ఏ విధంగా చేంజ్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సో రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్లో ఏమి ఇచ్చిందంటే, యాక్టివ్ వాయిస్ వచ్చేసరికి మనకు ఇక్కడ డోంట్ కమ్ హియర్ అని చెప్పేసి మనకు ఉంది. డోంట్ కమ్ హియర్ అని చెప్పేసి మనకి ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉంది. సో మనం అది చేంజ్ చేయాలంటే ఏం చేస్తామంటే ఏదేదో థింక్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ మనకి టెన్సెస్ పరంగా వెళ్తే మనకి ఇక్కడ స్టేట్మెంట్ అనేది ఇక్కడ మనకి ఏ విధంగా ఈజ్ అనేది ఆర్ అనేది రాదు. మరి డైరెక్ట్ మనం ఏ విధంగా చేంజ్ చేయాలి దీన్ని. సో ప్యాసివ్ వాయిస్కి వెళ్ళినప్పుడు దాన్ని మనం ఇప్పుడు సింపుల్, వెరీ సింపుల్. చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్యాసివ్ వాయిస్లో ఇక్కడ డోంట్ కమ్ హియర్ అంటే ఇక్కడ ఎవరిని అంటుండు? మనల్ని అంటుండు కదా. సో ఇండైరెక్ట్గా డోంట్ కమ్ హియర్ అని చెప్పేసి అంటే ఇక్కడ ఎవరున్నారు? నేనున్నా. సో నేనున్నా అంటే ఇక్కడ ఎవరు అవుతారు? సో యూ అవుతుంది కదా. సో యూ అన్నప్పుడు ఇక్కడ మనకి యు ఆర్ ఆర్డర్డ్, యు ఆర్ ఆర్డర్డ్ నాట్ టు కమ్ హియర్. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటి డోంట్ కమ్ హియర్ అంటే ఇప్పుడు డైరెక్ట్ నేను మీకు డోంట్ కమ్ హియర్ అని చెప్పేసి అన్నాను అనుకో, నా ముందు ఎవరు ఉంటారు? మీరే ఉంటారు. సో మీరు ఉన్నారంటే అక్కడ మనకి ఆబ్జెక్ట్ ఎవరు? యూ డోంట్ కమ్ హియర్ అని చెప్పేసి అన్నట్టే కదా. సో అందుకని మనం ఇక్కడ ఏం చేసామంటే ఇందులో డోంట్ కమ్ హియర్ అని చెప్పేసి మనకు ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్కి వెళ్ళేసరికి ఏమైంది? యు ఆర్ ఆర్డర్డ్ నాట్ టు కమ్ హియర్. ఓకే. సో ఇక మనకు కొన్నిసార్లు సింగిల్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో సింగిల్ వర్డ్స్ మనం ఏ విధంగా యూజ్ చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కోపంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? వెళ్ళరా వెళ్ళు అని చెప్పేసి అంటుంటాం. సో ఇప్పుడు మనకి అది ఇంగ్లీష్లో చూస్తే గో అని చెప్పేసి అంటాం. ఓకే. గో కానీ గెట్ లాస్ట్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తాం అంటాం. గెట్ అవుట్ అని కూడా మనం యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఓన్లీ గో అనేది ఉంది. సో గో అంటే మనం ఏ విధంగా దీన్ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేస్తాం. సో చేంజ్ చేసినప్పుడు వెరీ సింపుల్. ఏం చేయాలి? సేమ్ మళ్ళీ ఫస్ట్ ప్రాసెస్ లాగానే ఇక్కడ మనం ఏం చేస్తామంటే యు ఆర్ గో అంటే మళ్ళీ మనకే కదా చెప్పేది. నా ముందు ఎవరైతే ఉంటారో నేను వాళ్ళకే చెప్తున్నా. సో అంటే యూ. సో దేర్ ఫోర్ యు ఆర్ ఆర్డర్డ్ టు గో. ఓకే. యు ఆర్ ఆర్డర్ టు గో. సో ఇలా నేను ఏం చేస్తున్నా, కొన్ని డిమాండ్స్ అనేవి, ఆర్డర్స్ అనేవి చేస్తున్నాను. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ గో అనే బదులు గెట్ అవుట్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో మనకి ఇక్కడ గెట్ అవుట్ అనే వర్డ్ తీసుకున్నాం. గెట్ అవుట్ ఇది మనకి ఏంటి ఇప్పుడు యాక్టివ్ వాయిస్లో గెట్ అవుట్ అని ఉంది. సో మనం ఏదైనా చేంజ్ చేస్తాం సేమ్ పైన గెట్ అవుట్ అంటే ద నెక్స్ట్ పర్సన్, నా ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. సో అంటే ఏం చేస్తుంది ఇక్కడ నేను? సో యు ఆర్ ఆర్డర్ టు గెట్ అవుట్. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? యు ఆర్ ఆర్డర్ టు గెట్ అవుట్. ఓకే. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఆర్డర్స్ వచ్చిన మనం ఈ ఫార్మాట్లో చేంజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే వీటికి మనకు ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది లేదు. ఇక్కడ మనకి ఎక్కడ చూసినా కూడా ఆబ్జెక్ట్ అనేది లేదు. సో ఇండైరెక్ట్గా మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ లేదంటే ఎవరు? ఆ ముందు ఎవరైతే పర్సన్ ఉంటారో వాళ్ళకి చెప్తా ఉన్నాడు. సో వాళ్ళంటే ఎవరు? ఇప్పుడు నేను మీకు చెప్పిన అనుకో డోంట్ కమ్ అని అంటే ఎవరు? యూ కదా. సో మీరు కాబట్టి యూ అంటున్నా కాబట్టి డోంట్ కమ్ హియర్ అంటే యూ డోంట్ కమ్ హియర్. గో అంటే యూ గో ఫ్రమ్ హియర్. గెట్ అవుట్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సో ఈ విధంగా మనకి, అందుకని మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ లేకుండా ఏముంటుంది? వితౌట్ ఆబ్జెక్ట్ లేకుండా మనకి ఈ విధంగా ఓన్లీ కొన్ని ప్రేజెస్ అనేవి ఉంటాయి, కొన్ని వర్డ్స్ కానీ యూజ్ చేస్తాం. సో అట్లాంటి వాటిని మనం ఈ విధంగా చేంజ్ చేస్తాం. ఇవి మనకు ఆర్డర్స్. ఓకే. సో ఇక నెక్స్ట్ మనకి అడ్వైజ్ ఎడిషన్. సో అడ్వైజ్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనకి పొద్దున్నే పిల్లలు ఇంట్లో ఎక్కువసేపు పడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు
వింటర్ టైం కాబట్టి ఏం చేస్తారు, ఎక్కువ టైం పడుకుంటూ ఉంటారు. సో ఏం చేస్తాం మనం, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అడ్వైస్ ఇవ్వాలి. యాక్టివ్ వాయిస్లో మనం ఏం చేస్తాం, గెటప్ ఎర్లీ. ఇది మనకు ఒక జనరల్ స్టేట్మెంట్. అడ్వైస్లో యాక్టివ్ వాయిస్లో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, గెటప్ ఎర్లీ. ఇది మనకు ఒక సింపుల్ స్టేట్మెంట్. గెటప్ ఎర్లీ అని చెప్పేసి మనం ఇక్కడ అంటున్నాం. సో గెటప్ ఎర్లీ అనేది మనకి ఇప్పుడు ఇది ఒక అడ్వైస్ కదా, మార్నింగ్ తొందరగా లేవు అని చెప్పేసి మనం అంటున్నాం. సో అప్పుడు మనం ఏం చేయాలి, సో ప్యాసివ్ ఇక్కడ వచ్చేసరికి యు ఆర్ అడ్వైజ్డ్ టు గెటప్ ఎర్లీ. ఓకే, సో ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, యు ఆర్ అడ్వైజ్ టు గెటప్ ఎర్లీ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తా ఉన్నాం. ఓకేనా. సో మనకి ఎక్కువగా పిల్లల్ని మరి చదువుకోకపోతే మరి ఏమంటాం మనం, చదువుకో అని చెప్పేసి అంటుంటాం, ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్ అని చెప్పేసి అంటుంటాం. సో అప్పుడు మనం ఏం చేస్తాం, సో డైరెక్ట్ మనకి యాక్టివ్ వాయిస్లో యూజ్ చేసినప్పుడు మనకి ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో యూజ్ చేసినప్పుడు ఏం చేస్తాం, ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్. ఓకే, ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్ ఇది మనకు యాక్టివ్ వాయిస్లో ఉంది. సో ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్ అనేది ఇక్కడ ఏంటి, మనం ఒక అడ్వైస్ అనేది ఇస్తున్నాం, డోంట్ వేస్ట్ యువర్ టైం, ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్ అని చెప్పేసి అంటున్నాం. సో అప్పుడు ఏం చేయాలి, యు ఆర్ అడ్వైజ్డ్. ఓకే, ఇది అడ్వైస్ కదా, సో దేర్ఫోర్ ఇక్కడ ఏం చేస్తున్నాం, యు ఆర్ అడ్వైజ్డ్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. ఓకే, ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ యు ఆర్ అడ్వైజ్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మార్నింగ్ గెటప్ ఎర్లీ అంటున్నాం, మనం లేవగానే ఏం చేస్తాం, వాకింగ్కి వెళ్తాం. ఓకే, సో వాకింగ్కి వెళ్తాం ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ గో ఫర్ మార్నింగ్ వాక్ అని చెప్పేసి అంటాం అనుకో. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్లో గో ఫర్ మార్నింగ్ వాక్, మార్నింగ్ వాక్, go for morning walk every day. Maybe for example, is maybe little bit fat enough. Maybe throughout the day, if he wants to be active and all, so what we do, we go for the exercise. సో ఎక్సర్సైజ్ అంటే ఇక్కడ మనకి అడ్వైస్ ఇస్తాం. ఏం చేస్తున్నప్పుడు డాక్టర్ కూడా మనకి అడ్వైస్ ఇస్తూ ఉంటారు, ఎట్లా ఎవ్రీడే మార్నింగ్ గో ఫర్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి, గో ఫర్ మార్నింగ్ వాక్ అని చెప్పేసి ఇట్లాంటివి అంటూ ఉంటారు. సో అప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో యు ఆర్ అడ్వైజ్డ్ to go for మార్నింగ్ వాక్. ఓకే, సో ఈ విధంగా మనకి అడ్వైజెస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో అదేవిధంగా మనం ఇప్పుడు లెట్ సెంటెన్సెస్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనకు ఆర్డర్స్ అంటే ఏంటి, డోంట్ కమ్ అంటే యు ఆర్ ఆర్డర్ నాట్ టు కమ్ హియర్. ఓకే, ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ లేదంటే ఇండైరెక్ట్గా ఎవరు అంటాడు, మనల్ని అంటాడు. సో అంటే ఎవరు, యూ. ఓకే, సో ఇక్కడ కూడా గెటప్ ఎర్లీ అని చెప్పేసి అంటున్నాం. గెటప్ ఎర్లీ అంటే ఎవరు, మనమే మళ్ళీ యూ. ఓకే, సో ఇక్కడ మనకి ఏది చూసినా కూడా ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్ అన్నాడు, ఎవరికి చెప్తా ఉన్నాడు, యూ ద సెకండ్ పర్సన్. ఓకే, సో కాబట్టి అన్నీ కూడా ఇక్కడ మనకి ఆబ్జెక్ట్లు ఎక్కడ ఉన్నాయంటే ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, రైట్. సో ఇది మనకి కొన్నిసార్లు సమ్ సడన్ థింగ్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓపెన్గా యూజ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి లెట్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తాం. ఏ విధంగా, ఇప్పుడు లెట్ సెంటెన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే క్లోజ్ ద డోర్, క్లోజ్ ద డోర్. ఓకే, ఇది మనకు యాక్టివ్ వాయిస్లో ఉంది. క్లోజ్ ద డోర్ అనేది ఇప్పుడు మనకి యాక్టివ్ వాయిస్లో ఉంది. మనం దాన్ని ఇండైరెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంటే ఇప్పుడు మనం దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి, క్లోజ్ ద డోర్ అనేది. సో ఏ విధంగా మనం చేంజ్ చేస్తాం, సో ఏ విధంగా చేంజ్ చేస్తాం మనం. ఓకే, సో మనకి ఇక్కడ యూ అని వస్తా, యువర్ ఆర్డర్ టు క్లోజ్ అని వస్తా, లేదా యువర్ అడ్వైస్ టు క్లోజ్ అని వస్తా, రాదు ఇక్కడ. ఎందుకు రాదంటే, ఇప్పుడు చూడండి ప్యాసివ్ వాయిస్లో లెట్ అనేది యూజ్ చేస్తాం. లెట్ ద డోర్ బీ క్లోజ్డ్, లెట్ ద డోర్ బీ క్లోజ్డ్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం క్లోజ్ ద డోర్ అంటే క్లోజ్ ద డోర్ యూ అని చెప్పేసి అన్నాం, యూ క్లోజ్ ద డోర్ అని చెప్పేసి అనట్లే. ఏమంటున్నాం, లెట్ సెంటెన్సెస్ని ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. క్లోజ్ ద డోర్ అంటే లెట్ ద డోర్ బీ క్లోజ్డ్, ఇక్కడ మనం ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నాం, లెట్ ద డోర్ బీ క్లోజ్డ్. ఓకే, సో ఆ విధంగా మనం చేస్తాం. సో నెక్స్ట్ వన్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ ద విండో అనుకో, క్లోజ్ ద విండో.
క్లోజ్ ద విండో. ఇక్కడ మనం ఏం చేయాలి? సేమ్ ప్రాసెస్ ఏం చేస్తున్నాం మనం? లెట్ ద విండో బి క్లోజ్డ్. ఓకే, మనం ఏ విధంగా చేస్తున్నాం? ఇక్కడ మనకి క్లోజ్ ద విండో అనేది యాక్టివేట్ అయింది. విండో అనేది ఇక్కడ మనకి ఏంటి? క్లోజ్ ద లెట్ ద విండో బి క్లోజ్డ్. ఓకే, కొన్నిసార్లు మనం రూమ్ని క్లీన్ చేయాలంటాం. క్లీన్ ద రూమ్. ఓకే, క్లీన్ ద రూమ్ అంటే లెట్ ద రూమ్ బి క్లీన్డ్. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే లెట్ సెంటెన్సెస్ అనేవి మనం ఈ ప్రాసెస్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్? సో వెరీ సింపుల్. ఇక్కడ మనకి ఆర్డర్స్ వచ్చినప్పుడు యువర్ ఆర్డర్ టు గో దేర్, యువర్ ఆర్డర్ నాట్ టు కమ్, యువర్ ఆర్డర్ నాట్ టు డూ దీస్ థింగ్స్. ఓకే, ఈ విధంగా అడ్వైజెస్ వస్తేనేమో యు ఆర్ అడ్వైజ్డ్ టు గెట్ అప్ ఎర్లీ, యు ఆర్ అడ్వైజ్డ్ టు గో ఫర్ మార్నింగ్ వాక్, యు ఆర్ అడ్వైజ్డ్ టు స్టడీ వెల్. సో ఈ విధంగా లెట్ సెంటెన్స్ అయితేనేమో క్లోజ్ ద డోర్ అంటున్నాం. సో క్లోజ్ ద డోర్ అంటే ఇక్కడ మనకి లెట్ సెంటెన్స్ ఈ విధంగా. సో లెట్ ద డోర్ బి క్లోజ్. ఇక్కడ మనకి లెట్ అనేది ముందు వస్తుంది, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా, మనకి ఆబ్జెక్ట్ కదా, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది ద డోర్ అనేది ఉంది. సో లెట్ తర్వాత మనకి ఆబ్జెక్ట్ ముందు తీసుకోవచ్చు, లెట్ ద డోర్ బి క్లోజ్డ్. ఓకే, సో ఈ ప్రాసెస్లో మనం లెట్ సెంటెన్స్ అనేది చేస్తుంటాం. ఓకే, హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ సెషన్. ఓకే, సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్